అక్కడ ఎంపీడీఓగా పనిచేస్తున్నటువంటి అధికారి పైన చేయి చేసుకోవడం, అంటే కాళ్ళతో తనడం, చేయి చేసుకోవడం, సాధారణంగా ఒక ప్రభుత్వ అధికారి పైన ఎవరైనా సరే సామాన్యుడు చేయి చేసుకుంటారా? సమాధానం చెప్పండి. ఒకవేళ చేయి చేసుకుంటే అది ఎంత పెద్ద కేసు అవుతుందో తెలీదా? పైగా అతను లా చేశాడంట. మరి లా చేశాడు కాబట్టి ఇక ఏదైనా చేసేస్తామని చెప్పేసి కొట్టేస్తారా? సో అట్లా భౌతిక దాడులు ఏదైతే ఇటీవల ఆయన పర్యటన చేశారో ఆ పర్యటనలో భాగంగా చాలా స్ట్రాంగ్గానే డోస్ ఇచ్చారు. ఎవరైనా సరే అధికారుల జోలికి వచ్చి ఇష్టానురీతంగా వ్యవహరించినా, భౌతిక దాడులకు పాల్పడినా ఖచ్చితంగా తోలు తీసుకూర్చోబెడతానని చెప్పేసి అన్నారు. అన్నట్టుగానే జరిగింది. అక్కడ సదరు సిఐ గారు ఈ యొక్క సుదర్శన్ రెడ్డిని ఏదైతే ఈ యొక్క అధికారి పైన చేయి చేసుకున్న దానికి మామూలుగా కాదండి, నడి రోడ్డు పైన కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్ళాడు. సో అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సుదర్శన్ రెడ్డి కోసం ఏ విధంగా ఆయన ఫైట్ చేశాడు. ఆయనకి ఏదో డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ అనే పదవి ఇవ్వడం కోసం చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కదా. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అతనికి. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన వ్యక్తి మరి దాన్ని నిలబెట్టుకోవాలిగా. చివరికి 11 సీట్లు వచ్చినా కూడా ఈ విధంగా తన సొంత జిల్లాలో అధికారుల పైన చేతులు చేసుకోవడం, చివరికి కింద పడి కొట్టేసేయటం, ఎట్టబడితే అట్లాగా వాళ్ళని కింద పడేసి చివరికి. అందుకని ఇప్పుడు పోలీసులు కూడా కొంచెం స్ట్రాంగ్గా, అంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రతి ఒక్కరు వెనకాల ఉండి పుష్ చేస్తూ ఉండాలన్నమాట. మీరేం చేస్తున్నారని. ఇప్పుడు ఆ సిఐ కూడా అంత స్ట్రాంగ్గా ఒక అనుచరుని షర్ట్ కాలర్ పట్టుకెళ్ళారు అంటే దానికి గల కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి గట్టిగా స్పందించారు కాబట్టే.